భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు డిఎస్ పరశురాం అధ్యక్షతన సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం సందర్భంగా స్థానిక జేమ్స్ గార్డెన్లో ఉన్న సావిత్రిబాయి మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలిచర్ల ఉదయ్ కుమార్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని, గొప్ప సంఘ సంస్కర్త, రచయిత్రి, ఆమె మహాత్మా జ్యోతిరావు పూలేతో కలిసి 1848లో జనవరి 1వ తేదీన పూణే నగరంలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారన్నారు. అలాగే దళితులు, మహిళల విద్య, వితంతు పునర్వివాహాల కోసం కృషి చేస్తూ కుల వ్యవస్థ, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడిన ధీర వనితని అన్నారు. సావిత్రిబాయి పూలే జనవరి 3, 1831న మహారాష్ట్రలోని నయాగౌ గ్రామంలో జన్మించారని, 1840లో కేవలం 9 ఏళ్ల వయసులో మహాత్మా జ్యోతిరావు పూలేతో వివాహం జరిగిందని, ఆ సమయంలో నిరక్షరాస్యులైన సావిత్రిబాయికి ఆమె భర్త జ్యోతిరావు పూలే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేయించారన్నారు. అనంతరం ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గురవయ్య, ఏవి రమణయ్య, ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు అజయ్, విక్టర్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రావూరి అశోక్, పైడి చరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాధాకృష్ణ గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ అనుబంధ విభాగం ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాత్మా సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అదేవిధంగా వారి యొక్క సేవలు, ఆ యొక్క ఘనతని సమాజానికి దాటికెట్టే విధంగా అందరం కూడా పనిచేయాలని, ఆ దిశలో భాగంగా ఈరోజు రాబో రోజుల్లో అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలన్నీ కూడా పర్యటించి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క సమాజానికి వివరించి ఆ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చే విధానాన్ని రూపొందిస్తున్నాం. ఆ రోజు సావిత్రిబాయి పూలే మొదటి ఉపాధ్యాయురాలుగా మహిళలకు, వితంతువులకు విద్యను నేర్పించి సమాజంలో ఉన్నతంగా పెరగాలని, స్త్రీ విద్య ద్వారా కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి సాధిస్తాయని చెప్పి ఆనాడే గుర్తించి అప్పుడున్నటువంటి అనేక ఆంక్షలను సైతం ఎదిరించి ఆవిడ ఒక ఉన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ విధంగా వారు ఎన్నో స్కూళ్లను, ఎన్నో హాస్టళ్లను నెలకొల్పి మహారాష్ట్ర ప్రాంతం అంతా కూడా మహిళలని ఉద్యోగంతులు చేయడం జరిగింది. ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాల ద్వారా మహిళలని, బడుగు బలహీన వర్గాలని చైతన్యపరిచి ఎన్నో రకాలుగా అభివృద్ధిని సాధించడం జరిగింది. కావున మనందరం కూడా వాళ్ళ యొక్క ఆశయ ఆదర్శాల కోసం కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.